హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నందు గుర్రుగా చూస్తూ, రే, నేను కాసేపు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? తెలుసా, నీ కూతురు ఎంతసేపు రాత్రంతా మేల్కుంటుంది. కొంపదీసి అమెరికా అనుకుంటుందో ఏమో. ఈరోజు బాగా గుర్తుగా చెప్పాలి. అమ్మ బుజ్జి బంగారం, నువ్వు పుట్టింది అమెరికాలో కాదు, ఇండియాలో అని. నాకేమో రాత్రి నిద్రొస్తుంది, ఈ పిల్లేమో రాత్రంతా మేల్కుంటుంది అని నందు నీరసం నిండిన మొహం పెట్టుకుని చెప్పింది. అప్పుడు దివ్య, విక్కీ, విజయ్ లోపలికి వస్తూ కనిపించటంతో అర్జున్ నందు చూసి చిన్నగా సౌండ్ చేయకుండా రండి, నా కూతురు నిద్రపోతుంది అని అర్జున్ సైగ చేశాడు. ముగ్గురు నవ్వుకొని, సరే కానీ ఏంటి విషయం, అతి జాగ్రత్తలు తీసుకుంటున్నావు, ఏం జరిగింది అని విక్కీ అడిగాడు. ఏమీ జరగలేదు అని అర్జున్ అనడంతో, నోరు మూసుకోరా, అక్కడ అంకుల్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇందాక విన్నాను. ప్రియా గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడితే నువ్వు నేను లేదా మనం మాట్లాడాలి, కానీ అంకుల్ వాళ్ళు మాట్లాడడం ఏంటి? నాకు వింతగా అనిపించింది. ఏం జరిగింది? ఇక్కడైతే ఏదో జరిగింది, అది మాత్రం కన్ఫామ్, నువ్వు చెప్పడం లేదు అని విక్కీ అన్నాడు. అవును, నేను కూడా విన్నాను, నాకు అలాగే అనిపించింది. ఏమైనా దాస్తున్నారా? ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకుందాం, చెప్పండి అని విజయ్ అడగడంతో, తప్పక అర్జున్ వాళ్ళ దగ్గర దాచే విషయం ఏదీ లేకపోవడంతో దీన్ని కూడా దాచడం ఇష్టం లేక మొత్తం జరిగింది చెప్పాడు. దివ్య నోటికి చేయి అడ్డు పెట్టుకొని మరో చేతిని తన పొట్ట మీద వేసుకొని పసిగుడ్డుని ఎత్తుకుని వెళ్ళిందా? పాపం కదా, చాలా ఏడ్చిందా అని దివ్య మరింత బాధగా అడిగింది. దివ్య మాటలు మనసుకి గట్టిగా తగలడంతో నందుకి వెంటనే కళ్ళల్లో కన్నీళ్లు చేరి జరిగిన సిచ్యువేషన్ మొత్తం కళ్ళ ముందు మెదలడంతో, అవును దివ్య, చాలా చాలా ఏడ్చింది. ఎంత బాధగా అనిపించిందో తెలుసా? తట్టుకోలేకపోయాను. పాల కోసం పరితపించిపోయింది తెలుసా? ఆ తర్వాత నేను పాలు పెట్టడం మొదలుపెట్టాక ఎంత అబ్బగా తాగిందో తెలుసా? పాపం ఎంత ఆకలేసిందో అని నందు ఇక మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. అర్జున్ నందు కన్నీళ్లు తుడుస్తూ, నిజంగా ఒక సైకోలా బిహేవ్ చేసింది. భయం వేయడం పక్కన పెడితే పాపకి ఏడ్చి ఊపిరి తిరగదేమో అని నాకు చాలా భయం వేసింది. కానీ దేవుడి దయ ఉండడం వల్ల పాపకేం కాలేదు. అలానే వాళ్ళ నాన్న దగ్గర ఉండి చక్కగా అరెస్ట్ చేయించాడు. అది కనుక ఈసారి మా జీవితంలోకి రావాలి, అప్పుడుంటుంది నా చేతిలో అని అర్జున్ పిడికిలు బిగించి మరీ సీరియస్గా అన్నాడు. అరెస్ట్ చేసేంత దూరం ఎందుకు తెచ్చావు అర్జున్? దాన్ని పీక పిసికి చంపాల్సింది అని విజయ్ అన్నాడు. చంపాలనే పట్టుకున్నాను, కరెక్ట్ సిచ్యువేషన్కి వచ్చేశారు. వాళ్ళు కనుక రాకుండా ఉంటే అప్పుడు నాకు వచ్చిన కోపానికి మరో 2 నిమిషాల్లో తన ఊపిరి గాల్లో కలిసిపోయేది అని అర్జున్ అన్నాడు. ఏదేమైనా ప్రియా ఇంత దూరం వస్తుందని ఊహించలేదు. నిజమే, నందు విషయంలో చాలా దారుణం చేసింది. కానీ ఎంతైనా పసిగుడ్డు కదా. చూడు, పాప మొహం చూస్తుంటే ఎంత క్యూట్గా ఉందో. పక్కన పడుకొని నిద్రలేపి ముద్దు చేయాలనిపిస్తుంది. అలాంటి పాప ఏడుస్తుంటే ఎలా చూసిందది? పైగా పీక మీద కత్తి పెట్టిందా? ఆ కత్తితో తన పొట్టలో పొడవాల్సింది, దరిద్రం పోయేది అని విక్కీ మరింత కోపంగా అన్నాడు. నందు మొహం మారిపోవడం చూసి, సరే అయిపోయింది కదా, వదిలేయండి. ఇక ఎలాగో అరెస్ట్ అయింది, నేను కూడా కేసు పెట్టేశాను కాబట్టి ఇక ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అయినట్టే. ఇక ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా కనుక మా జీవితంలోకి రావాలని చూస్తే అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి అందరం హ్యాపీ కదా అని అర్జున్ కళ్ళతోనే నందు మరింత ఆలోచిస్తుందని సైలెంట్గా ఉండమని చెప్పాడు. దాంతో ముగ్గురు నార్మల్ అయి నందుని ఒక 10 నిమిషాల పాటు మాటల్లో పెట్టి నార్మల్ చేశారు. సరే, ఇక మేం బయలుదేరుతాం అని విక్కీ దివ్య అనడంతో, నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ నైట్కి ప్రయాణం ఉంది కదా అని విజయ్ అన్నాడు. విజయ్, 4 రోజులు ఉండొచ్చు కదా అని నందు అనడంతో, నీకేంటమ్మా, చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయావు. కానీ నేను అలా కాదుగా, జాబ్ చేసి తీరాలి. అసలే పూజిత ఒక పక్క చదువుకుంటూ కూడా నాకన్నా ఎక్కువ సంపాదిస్తుంది. అలాంటప్పుడు తను తిరిగి వచ్చేలోపు తనకన్నా మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేద్దాం. చదువుల్లో మనల్ని నెట్టేవాడు లేడు అనుకో, కానీ జాబ్ వేరు కదా అని విజయ్ అన్నాడు. ఇంకెంత, తిప్పి కొడితే 1.5 సంవత్సరం అంతేగా అని నందు అనడంతో, అవును, రాగానే పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాను. తను కూడా ఆ స్టాండ్ మీదే ఉంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందో ఆ దేవుడు మా తలరాతల్లో ఇంకేం పెట్టాడో తెలియదుగా.
ప్రస్తుతానికైతే ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. వారానికి ఒకసారి కాల్ చేస్తుంది. ఆ ఒక్కసారి ఒక్క పూటైనా మాట్లాడుతుంది. నాకు కూడా అలాగే నచ్చింది. డైలీ బేసిస్లో ఫోన్లు చేసుకుంటూ తిట్టుకుంటూ అలుగులు ఇవన్నీ అవసరం లేదు అనిపించింది. నేను కూడా తన డెసిషన్ ఓకే చేశాను అని విజయ్ చెప్పాడు. అలాగే ఉండండి, ఏది కూడా అతిగా ఉండకూడదు. కావాలంటే పెళ్ళయ్యాక బోలెడంత ప్రేమించుకోవచ్చు అని నందు అనడంతో ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకుంటున్నాను అని విజయ్ చెప్పి, సరే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను కూడా వెళ్ళి రూమ్లో కాసేపు నిద్రపోతాను అని విజయ్ అక్కడి నుండి మరో రూమ్లోకి వెళ్ళాడు. విక్కీ దివ్య కూడా ఇక బయలుదేరుతామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోవడంతో అర్జున్ బయటకు వచ్చి చూడగా బంధువులంతా వెళ్ళిపోయి ఇల్లు మొత్తం చిందరవందరగా ఉండటంతో ఒక పక్క సుబ్బు, మరో పక్క పద్మ, మరో 2 పనివాళ్లను పెట్టుకొని ఇళ్లంతా శుభ్రం చేస్తూ ఉంటే సురేంద్ర, శ్రీనివాస్ బయట నిలబడి క్యాటరింగ్ వాళ్లతో మాట్లాడుతూ కనిపించారు. అర్జున్ నందుని గమనించి ఇక మనం చేయాల్సిన పని ఏమీ లేదని అర్థమై డోర్ దగ్గరికి వేసి రూమ్లోకి వచ్చి నందు పక్కన పడుకున్నాడు. రేయ్, ఇది నైట్ కాదు, ఈవినింగ్. ఎవరో ఒకరు రూమ్లోకి వస్తారు. పైగా నేను బాలింతని, సో అమ్మ చాలా ఎర్లీగా నాకు టిఫిన్ పెట్టేస్తుంది. సో ఎవరో ఒకరు వస్తారు, లేచి కూర్చో అని నందు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఏంటిది? మాకేంటిది అంటున్నా. నా పెళ్ళంతో నేను కాసేపు మాట్లాడకూడదా? కాసేపు పక్కన పడుకోకూడదా? నేనేమైనా తప్పు చేస్తున్నానా? లేదే, జస్ట్ ఊరికే నడుం వాలుస్తున్నా. హలో, నీ సంగతి పక్కన పెడితే నేను నార్మల్ మనిషినమ్మా. తిరిగి తిరిగి నడుం నొప్పి, పైగా రాత్రి నిద్రపోకుండా డెకరేషన్ చేయిస్తూ కూర్చున్నాను అని అర్జున్ చెప్పాడు. సరే సరే, త్వరగా వెళ్ళిపోవాలి అని నందు చెప్పింది. ఎక్కడికి వెళ్ళేది? నేనిక్కడే ఉంటాను అని అర్జున్ అన్నాడు. హలో, నేనంటే డెలివరీ అయింది కాబట్టి నా పుట్టింట్లో ఉన్నాను. నీకేంట్రా ఇక్కడ పని? నువ్వు నోరు మూసుకొని నా అత్తగారింటికి వెళ్ళు అని నందు చెప్పింది. వెళ్ళను, కావాలంటే చెప్పు, నిన్ను కూడా తీసుకొని వెళ్ళిపోతా అని అర్జున్ చెప్పాడు. నందు నవ్వుకొని అర్జున్ వైపు తిరిగి తన తల మీద ఒక మొటిక్కాయ వేసి, పర్లేదు, ఇంకా నా మీద ప్రేమ ఉంది అని అనింది. అంటే ఒక బేబీ పుట్టగానే ప్రేమ తగ్గిపోతుందని నీతో ఎవరైనా చెప్పారా? ఎవరే ఆ మాట చెప్పింది అని అర్జున్ అడిగాడు. ఎవరో ఒకరు చెప్పారులే, కానీ ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ని అలాగే ఉంచు. నేను కూడా నీకు బోల్డ్ అంత అందిస్తా. ప్రస్తుతానికి ఏమీ ఇవ్వలేను, కానీ వెళ్ళి సోఫాలో సెటిల్ అవ్వు అని నందు చెప్పింది. ఊరికే వెళ్ళు వెళ్ళు అనుకు అని తన చుట్టూ చెయ్యేసి కాస్త గట్టిగా పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. నువ్వు పక్కన ఉంటే ఈ తలనొప్పులన్నీ వస్తాయి. నా హార్ట్ చాలా వీక్, ఆ విషయం నీకు బాగా తెలుసు. కాబట్టి అన్నీ మూసుకొని లేచి వెళ్ళు, లేదంటే గట్టిగా అరుస్తా అని నందు అనడంతో అర్జున్ లేచి కూర్చొని, నువ్వు పెద్ద దయ్యం, పిశాచివి, రాక్షసివి, కాశ్మోరావి అని గుర్రుగా చూస్తూ చెప్పి వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యాడు. నందు నవ్వుకొని మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించటంతో రోజులు ఇలాగే హాయిగా గడిచిపోతే బావుండు అని అనిపించింది. నందు అనుకోవడమే కాదు, దేవుడు కూడా అలాగే వారి జీవితం రాయడంతో రోజులు చకచకా గడిచి 7 నెలలు పూర్తయ్యాయి. అర్జున్ వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత తన పోస్టింగ్ని హైదరాబాద్కి ఎన్నాళ్లుగానో అడుగుతుంటే మొత్తానికి తాను కోరుకున్నట్టుగా మార్చడంతో అక్కడే ముందుగా వెళ్ళి ఒక మంచి ఫ్లాట్ చూసి రెంట్కి తీసుకున్న తర్వాత నందుని, పాపని మంచి రోజు చూసుకొని తీసుకురమ్మని చెప్పడంతో అందరూ ఒక మంచి రోజు చూసుకొని తీసుకుని హైదరాబాద్ వెళ్ళారు. అర్జున్ తొలిసారి తన పాపని ఊరు దాటించడమే కాకుండా ఒక కొత్త కాపురం పెట్టడంతో తన చిట్టి పాదాల్ని ప్రింట్ చేయించి మరింత ఇష్టంగా ఆ పాదాల్ని తొలి అడుగులుగా పెట్టించి ఇంట్లోకి ఆహ్వానించాడు. పాపని అర్జున్ దగ్గర ఇచ్చి నందు ఇల్లంతా చూస్తూ, వీడియో కాల్లో చూసిన దానికన్నా రియల్గా చూస్తే చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా నాకు బాగా నచ్చింది. పాప ఆడుకోవడానికి ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అంటూ తిరుగుతూ చూస్తూ ఉన్నాడు. అర్జున్ పాపని ఎత్తుకొని అప్పటికే తనని చూసి దాదాపు 1 నెల రోజులు కావడంతో ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుంటూ తన రింగు రింగుల జుట్టుని వేళ్లతో ఆడిస్తూ నందు వెనకే వెళ్ళి తన భుజం మీద ఒక చేతిని వేసి, ఓకే కదా, నీకు నచ్చిందిగా, మీ ఇద్దరికీ కంఫర్ట్గా ఉండేలా చూశాను అని అడిగాడు. చాలా చాలా బాగుంది. అవును, ఇంతకీ విక్కీ ఎక్కడా అని నందు అడిగింది. పాపం, వాడి పరిస్థితి మరీ దారుణం. నేనన్నా చాలా బెటర్. పాప పుట్టిన దగ్గర నుండి చాలా నెలలు తనతోనే కలిసి చక్కగా ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ ఉన్నాను. కానీ విక్కీ దురదృష్టం, కష్టపడి హైదరాబాద్ అయితే మార్చుకున్నాడు, కానీ లీవ్స్ మాత్రం దొరకట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరలేదు.
ఊరికి వెళ్ళి బాబుని చూడలేక ఇక్కడ జాబ్ చేయలేక సతమతమైపోతున్నాడు అని అర్జున్ నవ్వాడు. తెలుసా అర్జున్, బాబు చాలా చాలా క్యూట్గా ఉన్నాడు, నాకైతే చాలా నచ్చేశాడు అని నందు చెప్పింది. పర్లేదులేరా, నెక్స్ట్ టైం మనం కూడా ట్రై చేద్దాం అని అర్జున్ అనడంతో నందు తల కొట్టుకొని ఇంతకీ ఎక్కడా, ఆఫీస్కి వెళ్ళాడా అని అడిగింది. అవును, నేను విజయ్కి విక్కీకి ఇద్దరికీ చెప్పాను, ఇద్దరికీ లీవ్ దొరకలేదు, పాపం రాలేకపోయారు. సాయంత్రం వచ్చాక నీ చేతిలో బలి. ఇకపోతే దివ్య ఎప్పుడు కాపురం పెడుతుంది? వీడడిగితే దివ్య సమాధానం చెప్పకుండా నేను చెప్పను పో అని అంటుందంట. ఏడ్చి చేస్తున్నాడు. ఏదో ఒకటి చేసి కాపురం పెట్టేలా చేయవే. ఇదిగో మన ఫ్లోర్లోనే ఎదురు ఫ్లాట్ ఖాళీగా ఉంది, వాడు కావాలంటే ముందుగానే రెంట్కి తీసుకుంటాడు అని అర్జున్ చెప్పాడు. 5 నెలలు పూర్తవాలి కదా, ఇప్పుడు బాబుకి 4 నెలలు, సో ఇంకొక నెల వెయిట్ చేయక తప్పదు. దివ్య కూడా విక్కీ దగ్గరికి రావాలని చాలా ఆరాటపడుతుంది. తెలుసా, ఏ అమ్మాయి కూడా పెళ్ళయ్యాక మంచి భర్త దొరికితే పుట్టింట్లో ఉండడానికి పెద్దగా ఇష్టపడదు. నేను కూడా ఈ నెల రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాను తెలుసా అని నందు అనింది. ఇదిగో హాల్లో అందరూ ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. అయితే ఇల్లు విక్కీని రెంట్కి తీసుకోమని చెప్పనా అని అర్జున్ అడిగాడు. తీసుకోమని చెప్పు, ఎలాగో మనం పక్కనే ఉన్నాం కాబట్టి ఈ నెల రోజులు ఇక్కడే ఉంటాడు, తర్వాత దివ్య కూడా వచ్చేస్తుంది, ఆఫీస్కి కూడా మీ ఇద్దరికీ దగ్గరేగా అని నందు అనడంతో అయితే ఓకే, వాడికి విషయం చెప్పానంటే ఎగిరి గంతులేస్తాడు పిచ్చి సన్నాసి అని అర్జున్ నవ్వుతూ అన్నాడు. పూజిత కూడా త్వరగా వచ్చేస్తే బాగుండు, విజయ్ పెళ్లి జరిగిపోతే ఇంకా బాగుంటుంది అని నందు అనింది. ఎందుకే, ప్రస్తుతం ఏ బాధ్యతలు లేకుండా హ్యాపీగా ఉన్నాడు కదా, అలా ఉండనివ్వచ్చుగా అని అనడంతో నందు అర్జున్ వైపు తిరిగి అర్జున్ బుగ్గలని ముద్దులతో నింపేస్తున్న తన కూతుర్ని చూసి డొక్కలో ఒక గుద్దు గుద్ది, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నా, ఇప్పుడు నువ్వు బాగా ఇబ్బంది పడిపోతున్నావా, చెప్పు, కావాలంటే అమ్మ వాళ్ళతో రేపు సాయంత్రం టికెట్ బుక్ చేసుకొని పారిపోతా అని నందు అనింది. అర్జున్ నందు బుగ్గ పట్టుకొని అంత మాటనికే బాబు, నువ్వు లేకపోతే ఎంత కష్టంగా అనిపించిందో, ఈ ఇల్లు తీసుకున్నాక మరీ లోన్లీగా అనిపించింది, ఇకపోతే ఇబ్బందులా, అది పెళ్ళికి ముందు ఉండేవి, పెళ్ళి తర్వాత చాలా సమస్యలు వచ్చాయి, కానీ అవేవి నన్ను కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే అన్నీ నీకోసమే కాబట్టి, నీ గురించే కాబట్టి అని అర్జున్ అన్నాడు. అటుగా వచ్చిన శ్రీనివాస్, సురేంద్ర అర్జున్ నందు భుజం మీద చేయేసి పాపని ఎత్తుకొని మాట్లాడుతూ ఉండడం చూసి ఒకరి మొహాలొకరు చూసుకొని, మాకొక బిడ్డ మీకు ఒక బిడ్డే, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న బెంగ ఇద్దరికీ మనసులో ఉండే ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని శ్రీనివాస్ అన్నాడు. అంతా నందు వల్లే, అర్జున్ కన్నా చిన్నదేమో కానీ ఆలోచనల్లో చాలా పెద్దది. సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి భార్యలా, ఒక్కొక్కసారి అమ్మలా, ఒక్కొక్కసారి ఫ్రెండ్లా అర్జున్కి అన్ని వేళలా తోడుండి ఎంతగా మార్చేసిందో అని సురేంద్ర చాలా సంతోషంతో అనడంతో, తన కూతురు గురించి గొప్పగా చెబుతూ ఉండడం, అది అత్తింటివారు కావడంతో శ్రీనివాస్ మరింత సంతోషంతో ముందుకు కదిలారు. కొత్త కాపురం సజావుగా సాగిపోతూ ఉండగా మరో నెలకి అన్నట్టుగానే విక్కీ, దివ్య కూడా ఎదురింట్లోనే మకాం పెట్టడంతో నందు సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మరోవైపు దివ్య వాళ్ళ అమ్మా నాన్నకి, నందు వాళ్ళ అమ్మా నాన్నకి ఒకరికొకరు తోడు అని తెలియడంతో మరింత సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇద్దరూ ఇంట్లో చిన్నపిల్లలే కావడంతో నందు, దివ్య చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. నందుకి చదువు మీద ఏమాత్రం శ్రద్ధ తగ్గకపోవడంతో ఒక పక్క ఇంట్లో ఉంటూనే మరోపక్క ఇంపార్టెంట్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఎగ్జామ్స్కి కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్ బయట అర్జున్ పాప ఉండగా లోపల నందు ఎగ్జామ్ రాస్తూ మొత్తానికి అన్ని ఎగ్జామ్స్ని ఫినిష్ చేసుకొని తన MBA చేయాలి అనుకున్న కలని ఫుల్ఫిల్ చేసుకుంది. రోజులు చాలా వేగంగా గడిచాయి. ఎంత వేగంగా అంటే మరో 1.5 సంవత్సరం గిర్రున తిరిగింది. పూజిత కెనడా నుండి తిరిగి వస్తుంది అన్న హ్యాపీనెస్తో విజయ్ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న సంతోషంతో గంట ముందుగానే చేరుకున్న విజయ్ కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ వెళ్లే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అడ్డు తగులుతూనే ఉన్నాడు. ఒక పక్క పూజిత కోసం తన కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉండగా మరో పక్క విజయ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అప్డేట్ చిన్నది కదా, ఒక మిస్టేక్ చేశాను. యాక్చువల్గా 17 minutes చేశాను ఎడిటింగ్,
బట్ ఏం చేశానంటే స్టోరీ మధ్యలో ఆల్రెడీ ఎడిట్ చేసిన దాన్ని మళ్ళీ చేశాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూశాను, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఏంటబ్బా అని మళ్ళీ చూస్తే అలా ఉంది. కష్టాలు పడి దాన్ని ఎడిటింగ్ చేసి తీసేసి మిగిలింది ఇచ్చాను. ఎక్కువ చేద్దాం అనుకున్నాను కానీ నా చేతికి గోరింటాకు పెట్టుకున్నాను. సో ఎలా ఆపాలి ఏంటి అర్థం కావట్లేదు. సో పక్కన ఇయర్ బడ్ పెట్టుకొని నొక్కుతున్నాను. ఇకపోతే మధు దేవాంశ్ అప్డేట్ ఎందుకు చిన్నగా ఇస్తున్నారు, ఎన్ని ప్రాబ్లం అని అడిగారు. అవునండి, హాఫ్ డే స్కూల్స్ కదా, 7కి అంతా స్కూల్కి వెళ్ళి 12కి అంతా 11:45కి అంతా స్కూల్ అయిపోతుంది. సో ఆ టైంలో వచ్చేస్తున్నారు. నేనేమో నా పనులన్నీ పూర్తయ్యేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు. అందుకే టైం తీసుకొని అక్కడ వరకే చెప్తున్నాను అనమాట. అంతకుమించి ఎక్కువ పెట్టాలా అంటే అస్సలు నా వల్ల కుదరట్లేదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద సమస్య అయిపోయింది. ఇకపోతే ఇవాళ నుండి సమ్మర్ హాలిడేస్ 20 నుంచే ఇచ్చేశారు. సో అంటే నర్సరీ పిల్లలు కదా, అందుకని తొందరగా ఇచ్చేశారు. ఈ రోజు నుండి టార్చర్ మొదలైపోతుంది. యాక్చువల్గా మామూలుగానే సరదాగా నవ్వుకుంటూ మొదలైన ఆటలు 5 నిమిషాల్లోనే ఇద్దరు ఒకరి గొంతు ఒకరు పట్టుకొని కొట్టుకునేంత దూరం భద్ర శత్రువుల్లాగా కనిపిస్తారనమాట. అక్కడ దాకా వెళ్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా, ప్రతి ఇంట్లో ఉండేదే. అందుకే ఇద్దరు అబ్బాయిలు ఏ ఇంట్లో ఉండకూడదు నాకు తెలిసినంత వరకు. సో అదన్నమాట. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ మాత్రం ఓ మై గాడ్ చాలా హార్ట్ టచింగ్గా అనిపించాయి. చాలామంది చాలా షేర్ చేశారు. అంటే అలాంటి వెధవలు ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ నేను మన దేవుని ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్గా చూపిస్తున్నాను కాబట్టి నేను రాయలేదు. యాక్చువల్గా అయితే దేవు ప్లేస్లో ఉండే ఎవరైనా సరే తెలుసా, అవకాశం ఇస్తే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికే చూస్తారు. ఎవరో ఒకరిద్దరు మన ఇంట్లో బంగారం ఉంది కదా మనకెందుకు బయట ఇత్తడి అని ఫీల్ అవుతారు, కానీ చాలామంది అలా కాదు, అవకాశం ఇస్తే అవకాశం తీసేసుకుంటారు. ఈవెన్ అది మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు మనం సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తూనే ఉన్నాం కదా. ఎందుకు అవసరం, అవకాశం ఇస్తే తీసేసుకోవాలా? ఏమైనా ప్రపంచంలో ఏమైనా వింతగా ఏమైనా జరిగేది ఏదైనా ఉందా? లేదు కదా. మన సంసారం బాగుంది, చక్కగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, అక్కడితో సరిపెట్టుకోకుండా ఇలాంటివి చేసి టెంపరరీ హ్యాపీనెస్ కోసం లైఫ్లో పెద్ద పెద్ద కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో మన లైఫ్ ఏంటి అని ఆలోచించకుండా కేవలం ప్రజెంట్ ఆలోచిస్తే ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండలేం. అంటే చిన్న చిన్న సరదాల విషయంలో మనం ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ నార్మల్గా మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే ఎప్పుడు ఫ్యూచరే ఆలోచించాలండి. ఫ్యూచర్లో మనం ఎలా ఉంటాం ఆలోచిస్తేనే ఇప్పుడు మనం బాగుపడతాం. లేదు అంటే మన లైఫ్ అర్ధాంతరంగా ముగిసిపోతుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. నిజంగా మనం మంచిగా నడవాలంటే కూడా మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదో సాదాసీదాగా వెళ్ళిపోతున్నామంటే కాదు. ఎందుకంటే మనం మంచిగా ఉన్నా సరే ఎదురు వచ్చే పర్సన్ మన లైఫ్లో వచ్చి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు కొందరు మనల్ని అడ్డదారుల్లో తీసుకెళ్ళడానికి చాలా చాలా ట్రై చేస్తారు. బట్ మనం స్ట్రాంగ్గా ఉంటే ఎవరు ఏం చేయలేరు. అదన్నమాట విషయం. నాకు తెలిసింది అదైతే నేను ఆ కోట్ బాగా నమ్ముతాను. మనం వీక్ లేనంత వరకు ఎవ్వరూ ఏం చేయలేరు. మనం స్ట్రాంగ్గా, మీరు నన్ను మార్చలేరు, మీరు నన్ను ఏం చేయలేరు, నా డెసిషన్ నేను తీసుకునే వరకు మీరు ఏం చేయలేరు అనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు. అలాగే ఉండాలన్నమాట. ఇకపోతే అంతే ముచ్చట్లు. మధు ఏం డెసిషన్ తీసుకుంటుందో అన్నారు కదా, ఏం తీసుకుంటుంది? అంటే ఒక సాధారణ అమ్మాయి ఏం తీసుకుంటుంది? త్యాగాలు ఇది చేస్తుందా? ఓ మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ. సో అదనమాట. అనన్య మంచిగానే అనిపిస్తుంది, బట్ ఒక్కొక్కసారి చెడ్డగా అనిపిస్తుంది. అంటే నేను క్యారెక్టర్ అలా డిజైన్ చేశాను. సో రియల్ లైఫ్లో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మార్పు చెందేలాగే రాద్దాం మనము. సో మనం సొసైటీకి ఏమి చేయము, ఏదో చిన్న మెసేజ్ అయినా ఇద్దాము. ఇకపోతే ఒక కమెంట్ వచ్చింది, అనన్య కరెక్ట్ అని. ఆ కమెంట్ దాదాపు చాలా రోజుల నుండి వస్తూనే ఉంది. అనన్య కరెక్ట్ అంటే బహుశా ఆవిడ ఆ పొజిషన్లో ఏమైనా ఉన్నారేమో, ఐ థింక్ సో. నేను అదే అనుకుంటున్నాను. సారీ అండి, మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే అనన్య ప్లేస్లో ఉండే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, మధు ప్లేస్లో ఉండట్లేదు అంటే రీజన్ ఇంకా మీరే చెప్పాలి. నాకైతే నేను ఎప్పుడు మధు ప్లేస్లోనే ఉండి ఆలోచిస్తున్నాను. ఎందుకనంటే తను దేవాంష్ని పెళ్లి చేసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. తను ఒక భార్య స్థానంలో ఉండి
తన భర్తని వేరే వాళ్ళకి ఇవ్వగలదా? మీరైతే ఇస్తారా? లేదు కదా. ఎవ్వరూ అలా చేయలేరు. సో మధు అనన్య కరెక్ట్ అంటే ఎలా కరెక్టో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీ నుండి ఈ కమెంట్ ఇది 4వది. సో మీరు ఈసారి ఇది కానీ వింటే ప్లీజ్ ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు కాస్త ఇవ్వండి. ఎలా అనన్య మంచిది, తన డెసిషన్ కరెక్ట్ అని అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఇస్తే నేను చూసి తెలుసుకుంటాను. అదన్నమాట విషయం. ఇక అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్ గాయ్స్.